అరే బుల్లిగా, దేవుడు చాలా గొప్పోడురా. ఆడమోగాని ఇద్దరిని పుట్టించేసి వారి మధ్య ప్రేమను పుట్టించి ఆటాడుకుంటాడురా. నిజమే మామ. ఇద్దరిని ఎప్పుడు కలుపుతాడో తెలియదు, ఎప్పుడు ఏడదేస్తాడో తెలియదు. గాడ్ ఈజ్ గ్రేట్ రా బుల్లిగా. మామ, వాడు చస్తాడని నా ఎకరం పందెం. వాడు చావడరా, నా పందెం 2 ఎకరాలు. ప్రేమను ఒప్పుకోకపోవడానికి కారణం ఆస్తి, అంతస్తులు, కులం, మతం ఇవేమీ అడ్డు కాకపోవచ్చు, కానీ వాళ్ళ ఇగో ఒప్పుకోదు. 20 ఏళ్ల పాటు పెంచిన పిల్లలు ఒక్కసారిగా ప్రేమించారని తెలియగానే ఎక్కడో తెలియని అహం కూడా ఆ ప్రేమను ఒప్పుకోలేకపోవడానికి కారణం. అది చెప్పే ప్రయత్నమే మా ఈ రైలు పట్టాలు ఇరువైపులా 2 పల్లెటూరులు. ఒకటి నాగిరెడ్డిగూడెం, 2 లచ్చరెడ్డిగూడెం. వీళ్ళిద్దరిది ఒకే కులం. నాగిరెడ్డిగూడెంలో భైరెడ్డి అనే ఒక రౌడీ, వీడి చెప్పిందే వేదం. అలాంటి ఊరిలో సాగే ప్రేమ కథ ఎలా ఉండబోతుందో మీరే చూడండి. అన్న, ఒక స్పెషల్ చాయ్. మనం టీ తాగేసాక కాలేజ్కి వెళ్ళిపోదాం రా. నువ్వు కూడా తాగుతావారా? రోజు వచ్చే కస్టమర్కి ఇలానే పోస్తున్నావా? వెళ్ళి మంచి చాయ్ పట్టుకురాపో. నీకేంటి మర్యాద ఇచ్చేది? నువ్వేమైనా డబ్బులు ఇస్తున్నావా? నీకు అదే ఎక్కువ. మళ్ళీ నీకు పెద్ద పోర్షన్ ఒకటి తాగాడు. అబ్బో, చాలా చూసాం ఇలాంటి. ఇంకా చాలు. 1 మినిట్ భయ్యా. అరే, మీ దగ్గర డబ్బులు ఉంటే ఇవ్వండి రా. అన్న బుర్ర తినేస్తున్నాడు రా. నా దగ్గర 50 రూపాయలే ఉన్నాయా? 50 రూపాయలు చూడండి రా. వాడు 100 రూపాయలు ఇచ్చేవాడికి వదలడు. నా దగ్గర 50 రూపాయలు ఉన్నాయరా. ఈడో ఎర్రిపప్ప. నా దగ్గర ఒక ఐడియా ఉంది మామ, ఒక్క నిమిషం. ఈడో కొండేరు పప్ప. సరిపోయింది ఇద్దరికి. నువ్వు సైంటిస్ట్లో ఫీల్ అవుతున్నావరా నీ అబ్బా? ఒరే సైంటిస్ట్, ఇంకోసారి ఇలాంటి చెత్త చెత్త ఐడియాలు ఇచ్చావంటే గుద్దుతా. మూసుకొని కూర్చో. అమ్మా అమ్మా, ఒళ్ళంతా నొప్పులు వస్తున్నాయిరా. ఈ కృష్ణగాడు ఏంట్రా ఇంకా రాలేదు? వెయిట్ చేయలేక చచ్చిపోతున్నాం. అరే మామ, రాయల్ ఎన్ఫీల్డ్ సౌండ్ వస్తుందిరా. వాడు రాయల్ ఎన్ఫీల్డ్ మీద వస్తున్నాడు. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ కాదురా, విలేజ్ ఎన్ఫీల్డ్ నీ అయ్యా. ఇప్పుడు చూడు వీడు ఎలా కవర్ చేసుకుంటాడు. హాయ్ మామ, బాగున్నారా? లేట్ అని నేను ఫీల్ అవుతున్నారా? బాగానే ఉన్నారా? ఎందుకు లేట్ అయింది? నేను వస్తుంటే దారిలో ఒక అమ్మాయి ఎదురైందిరా మామ. ఆ అమ్మాయి అందాన్ని చూసి నా మతి పోయిందిరా మామ. అదేంట్రా సరిగా కనిపించట్లేదు? అయితే ఇప్పుడు చూడు మామా. చూడు, ఎడ్ల బండి. బండి వస్తుంది, పదండి వెళ్దాం.
స్టాప్ స్టాప్ స్టాప్. స్టాప్ స్టాప్. అబ్బా ఏముందిరా. మమ్మల్ని గుడి వరకు డ్రాప్ చేస్తారా? ఓకే. ఎంత అందంగా ఉన్నావే. ఏమే నా వైపు అదలా చూస్తున్నాడే. తను ఎప్పుడు జూకి వెళ్ళలేదనుకుంటా. ఆ? ఓర్ని అమ్మ దీన్ని అనుకుందా. అదిగో చూడు పొలాలు ఎంత బాగున్నాయో. అవునా? అదిగదిగో ఆ పక్షులు ఎంత బాగా ఎగురుతున్నాయో. పక్షులు ఎగరకపోతే తీర్మర్ స్టెప్స్ వేస్తాయా? నువ్వు నీ తింగరేసాలు. హే స్టాప్ స్టాప్, గుడి వచ్చింది, దర్శనం చేసుకుని వెళ్దాం. అబ్బో వీళ్ళకి ఈ అలవాట్లు కూడా ఉన్నాయా? దిగవే. చంపేసావే. బాయ్, సీ యూ. బాయ్. అలా జరిగిందిరా మామ. ఎంతసేపు రా ఇక్కడ కూర్చునేది? తప్పదు కదరా. మామ టైం ఎంత అవుతుంది చూపిరా. అరే మామ ఫెయిర్ లవ్లీ రా. ఎందుకురా? అరే పూరీలు వస్తుర్రా. ఆ పోరీలు వస్తే రాసేస్తావా? అరే మామ బాగున్నానా ఇవాళ ఒక్క పూరైనా పడేయాలరా మామ. మీ ఫేస్కి అంత లేదులేరా. సన్నీ లేని అండర్వేర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన వేసుకుంటారా మీరు? నువ్వు చాలా చేస్తున్నావు మామ. చెయ్యాలి కదా మామ. బా ఈ ముందిరా మామ. ఆ రోజు చెప్పాను కదా తనేరా. అవునా? ఆల్ ది బెస్ట్ మామా. ఆల్ ది బెస్ట్ మామా. వాడేంటి మన అంకల్ ఫాలో అవుతున్నాడు? ఆ, వాడు ఎద్దు మిస్ అయిందంట, నువ్వు వెళ్తావా? నేను నీతో మాట్లాడాలి. కాస్త పక్కకి వెళ్ళి భజన చేసుకుంటారా? ఏ ఎందుకు వెళ్ళాలి? వాళ్ళు నా దగ్గరే ఉంటారు. నీ భజన ఏంటో చెప్పు. మీరంటే చాలా ఇష్టం. మీరు చాలా బాగుంటారు. థ్యాంక్ యూ. ఎందుకు? మీరు అన్నారు నీకు కదా. అలా అర్థమైందా? దీని సిగ్గు తగలయ్యా. సరే ఈ లవ్ లెటర్ చదివి చెప్పు. ఏ నీకు చదవడం రాదా? ఓ ఎడ్ల బండి బ్యాచ్ కదా. ప్లీజ్ ఇది చదివి చెప్పు. వీడేంటే చచ్చిపోతున్నాడు. వీడేంటే వైట్ పేపర్ ఇచ్చాడు. వాడెద్దులు తెలుపు కదా, అందుకే తెలుపుని ఫాలో అవుతున్నట్టున్నాడు. తెలుపు కాదే, మనల్ని ఎరుపులను చేసి వెళ్తున్నాడు. ఓ చెప్తా. ఇంతకీ మీ అమ్మ ఏమంటుంది? మా బావతో పెళ్లి చేయడానికి ట్రై చేస్తుంది. రాధని ఈ సంవత్సరం మీ అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. అసలే రోజులేం బాగలేదు కదా. చేసేద్దామక్క. అదిగో మాటల్లోనే వచ్చింది. నెక్స్ట్ మంతే నీ ఎంగేజ్మెంట్ బావతోటి. నాకు ఇష్టం లేదు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వంటే నా తమ్ముడికి ఇష్టం కాబట్టి ఈ పెళ్లి జరుగుతుంది. చిన్నపిల్ల కదక్క, అర్థమై చావదు. హ్మ్. మమ్మీ నాకు లాలీపాప్. నీకేమో లాలీపాప్ కావాలి, మీ బావకేమో మన పాప కావాలి. ఏం చేస్తాం? అడిగింది ఇవ్వాలి కదా. అబ్బా చంపుతుంది పెళ్లి పెళ్లి అని. అబ్బా ఇంటికి ఎంత వెళ్తే వయ్యారంగా పెళ్ళి నడుస్తున్నారా? అందుకే నాకు బయటకు చెప్పారు వచ్చి ఇలా అయినా చాలా సెట్ చేయరా మామ. అరే, నీకు నువ్వు పెళ్లికాయలు ఆగురా, నా వాదన అది. వచ్చేసి అంత లేదులేవే. మీ ఇంట్లో పరిస్థితి ఏంటి? ఎన్ని లెటర్లు ఇచ్చినా పట్టించుకోవా? అబ్బా ఏ లెఫ్ట్, వీడేంటి? హాయ్ హాయ్. ఒరే సైంటిస్ట్ నీకు ఎవరు పడరు కానీ పోనీ పోనీ.
నేను ఇచ్చిన దానికి ఆన్సర్ చెప్పవా? రే అదనరా నీ పని కానీ చెప్తే మర్చిపోకరు. షట్, అడిగేది నిన్నేనే. నేను ఇచ్చిన లెటర్ చదివి ఉంటావు, మరెందుకు రిప్లై ఇవ్వలేదు? అసలు ఏంట్రా నీ గోలా? వస్తావు, వైట్ పేపర్ ఇస్తావు, వెళ్ళిపోతావు. మమ్మల్ని ఫూల్ చేస్తున్నావా? నో, అది మనసున్న వాళ్ళకు మాత్రం అర్థమవుతుంది, కనబడుతుంది. చా, ఇదిగో నువ్వు రాసిన లవ్ లెటర్స్ అన్ని అక్కడే ఉన్నాయి. ఇది కూడా కొద్దిసేపట్లో అక్కడికే వెళ్తుంది. ఆహా, కానీ అది నాకు చదివి చెప్పు. పీకినవుతి. రాధా, ఏ మీ రాధా నాతో రాధా? హే, రేపు ఎడ్ల బండి తీసుకొస్తావా? ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ రాధా. ఓ మై రాధా, నా వెంట రావా, నీ కనుల మెరుపే ఎదను మార్చినాదా, చిన్ని గుండెలోనా కొత్త శబ్దమేనా, నిన్ను చేరు వరకే నాలో నేను నానా. నడిచొస్తూ ఉన్నా నువ్వెదురు పడితే పరిగెడుతూ ఉందే నాయదే, ఏం చేస్తూ ఉన్నా నీ ధ్యాసలోనా నేనున్న నా జాన జారిపోకే. ఓ మై రాధా, నా వెంట రావా, నీ కనుల మెరుపే ఎదను మార్చినాదా. ఎన్ని సొంపులో ఎన్ని వంపులో చంద్రవంక నీలో ఓదసే, నా నింగిలో కొత్త రంగువే పెదవి దాటి నవ్వులే విరే. సూర్యుణ్ణి మించేటి ఆ వెలుగు నీదే రాదా, వర్షించే మేఘంలా కురిసింది నాలో ప్రేమ, మన్నించే ఓ ప్రేమ బంధించి నానే గుండెలో. ఓ మై రాధా, నా వెంట రావా, నీ కనుల మెరుపే ఎదను మార్చినాదా, చిన్ని గుండెలోనా కొత్త శబ్దమేనా, నిన్ను చేరే వరకే నాలో నేను నానా. నడిచొస్తూ ఉన్నా నువ్వెదురు పడితే పరిగెడుతూ ఉందే నాయదే, ఏం చేస్తూ ఉన్నా నీ ధ్యాసలోనా నేనున్న నా జాన జారిపోకే. ఇట్లారా ప్లీజ్ రారా. రారా బాబు, నీకు దండం పెడతా, ప్లీజ్ రా. మీ అక్క కాలేజ్కి ఎందుకు వస్తలేదురా? నేను చెప్పాను. అరే ప్లీజ్ రా, చెప్పురా. నేను చెప్పాను. లాలీపాప్ ఇస్తా, చెప్తావా? అరే ఎక్కడుంది? మా అక్క మా బావతో పెళ్లి చేసుకుంటుంది, పో.
అరే మామ, ఎలాగైనా నేను రాదా ఎస్కేప్ అవ్వాలరా. ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పండి రా. మామ నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఏంటి? ఎలాగో మార్నింగ్ వాళ్ళ ఇంటికి న్యూస్ పేపర్ వెళ్తుంది. అవును. అందులో ఒక వైట్ పేపర్ పెట్టేద్దాం. ఓకే. వాళ్ళ మమ్మీకి ఎలాగో ఈ టెక్నిక్ తెలియదు. అవును. వైట్ పేపర్ చూస్తే రాధాకి ఖచ్చితంగా నువ్వే గుర్తొస్తావు మామ. సూపర్ రా మామ. ఏ గంజి తాగే నిన్ను ఇంజనీర్ చేస్తాం మావా. ఆ? ఓరిని ఏషాలో ఏడేంట్రా గుంటున్నాను సొత్తనాడు. అమ్మా, ఇది బయట లేదురా. ఇది మెలకలు తిరిగిపోతున్నాడే. ఆగ్రా ఆగ్రా. అరే, ఈ లవ్ లెటర్ తీసుకెళ్ళి రాధాకి ఇస్తావా ప్లీజ్ రా? ఏమనుకోకరా. అయితే నాకేంటి? రే, 100 రూపాయలు ఇస్తాను రా, ప్లీజ్ రా, ఇవ్వవా? అయితే ఓకే. జాగ్రత్త రా, అక్కడ ముసలాళ్ళను చూసుకో, కొంప ముంచేది వాళ్ళే. అది చూసేది నా వంగే. నీకు మా అన్నయ్య ఉన్నాడు కదేంటే, ఎస్. పోలు కొత్తేసుకుంటున్నాడంటే. చూడాలి చూడాలి. ఎస్. ఎవరు చూడలేదు కదా? వామ్మో, ఇంట్లో నుంచి రావడానికి చాలా ప్రాబ్లం అయింది. అవునా? నన్ను బాగా చూసుకుంటావా? వదిలేవు కదా? అయ్యో పిచ్చి రాదా, నువ్వంటే పిచ్చే. నిన్ను వదిలేయాల్సి వస్తే ముందు నా ప్రాణాలని వదిలేస్తా. ఎందుకో నాకు భయంగా ఉంది. నిన్ను ఎలా నమ్మించాలి ఇప్పుడు? ఇప్పుడైనా నమ్ముతావా? నువ్వంటే ప్రాణం కృష్ణ. లవ్ యు రా. లవ్ యూ టూ రాధా. ఆలస్యం అమృతం విషం అన్నారు పెద్దలు. వాళ్ళే నిదానమే ప్రధానం అన్నారు. పెద్దలు చెప్పిన మాటల్లో ఏమాత్రం అబద్ధం లేదు. మొదటిది ప్రేమించడానికి, రెండోది పెళ్లి చేసుకోవడానికి. నువ్వు ప్రేమించావు, పెళ్లి నేను చేసుకుంటున్నా. ఏమే, నీకోసం ప్రాణాలైనా ఇస్తాడన్నావు, చావని. సమయానికి తగ్గట్టు మారిపోయే వాళ్ళు, పరిస్థితిని అర్థం చేసుకునే వాళ్ళు నాకు నచ్చరు. అతనికి ఓ లక్ష్యం ఉండాలి, దాన్ని సాధించాలన్న పట్టుదల ఉండాలి. నీలాంటి వాళ్ళంటే నాకు చిరాకు. నువ్వు చాలా మాటలు నేర్చావే. నీకు మగాడే కావాలంటే, నీకు ఆ సుఖమే కావాలంటే నేను నీకు డబల్ ఇస్తా. నీలా అమ్మాయి పడలేదని కంగారు పడే మనిషిని కాదు. నువ్వు నన్ను ఎంత కొట్టినా పడతాను, లేస్తాను, మళ్ళీ పడతాను, మళ్ళీ లేస్తాను. పడి లేవడం ఒక విజయం. అయినా మనం మనుషులం, మహాన్ భావులం కాదు. బట్ మీ మర్దల్ని, సారీ, నా రాధని తీసుకెళ్తా. రేయ్,
మీ వదిన ఎవడో తీసుకెళ్తున్నాడు, వాడు నాకు కావాలి. రే ఇప్పుడేంట్రా ఐదవ పని? ఏందన్నా నీకు ఎప్పుడు అదే ఆలోచన? సరే వచ్చేసి. రే మీరు అటెళ్ళానరా. అరే అన్నకు పిల్ల దొరికిన ఖుషిలో మస్తు డాన్స్ ఆడుతుండ్రా. మనకి ఈ పాట వద్దు, మనం వేరే పాట ఆడుతాం. కరెంట్ సాక్ కొట్టి నేను చేస్తుంటే చెల్లాడు. లేరా తీసుకెళ్లరా విన్ని. రావే మా అన్న వదిలేసి నేను రాను, ప్లీజ్ నన్ను వదులు. రావే. ఎంత ధైర్యం ఉంటే నా కూతుర్ని తీసుకొస్తావరా? మమ్మీ, తన మీద ఇంకో దెబ్బ వేసిన మర్యాదగా ఉండదు. ఏంటే వాడిని వెనకేసుకొస్తున్నావు? చదువుకోమని పంపిస్తే నీకు ప్రేమ కావాలా? నీకు మగాడే కావాలనుకుంటే మావయ్య అన్నాడు కదేటే. ఆడదానికి కావాల్సింది మగాడు కాదు, మగతనంతో పాటు ప్రేమను పంచాలి. ఏంటే ప్రేమ? ఏంటే మగతనం? ఏంటే నా చేతుల్లో చావే ఈరోజు. ప్రేమ కావాలే ప్రేమ. ప్రేమలో ఉన్నోళ్ళని వరద గోదావరిని ఎవరు ఆపలేరు. వేడి తగ్గాక వాళ్ళే మూసుకుని ఉంటారు. రేయ్ తీసుకెళ్ళండి రా దీన్ని. నడవే నడు, దీనికి చాలా ఎక్కువైంది. నడు. ఒకే కులపొడవని నీకిచ్చి పెళ్లి చేస్తాం అనుకున్నావురా? నీకిచ్చి పెళ్లి చేయడానికి నా ఇగో ఒప్పుకోవాలి కదరా. నా కొడక సరిగ్గా 20 ఏళ్ళు లేవు, ఏం చూసుకుంటా నీకింత పొగరు? నా ప్రేమ మీద నమ్మకం, నా ప్రేమ గెలుస్తుంది. నువ్వెంత కొట్టినా రాధా నాదే. ఇదే నీకు ఆఖరి అవకాశం. ఈ రోజు నువ్వో నీ ప్రేమ ఎంత గొప్పదో తెలిసిపోతే వీడిని రైల్వే పెట్టాలమే పడేరా. నడవే. ఒకవేళ నువ్వు పారిపోతే నీ ప్రేమ ఓడిపోతుంది. చస్తావా? నీ ప్రేమను కాపాడుకుంటావా? ఒకవేళ నీ చావుని ఎవడన్నా తప్పిస్తే నీ ప్రేమ గొప్పదని సలాం కొడతా. ట్రై చేసుకో. నా ప్రాణాలైనా వదులుతాను కానీ నా ప్రేమను వదలను. రావే రా, రావే.
కృష్ణ చావైన బ్రతికిన మన ఇద్దరం కలిసి చచ్చిపోదన్నా కృష్ణ ఐ లవ్ యు కృష్ణ. యా! మామ, ఈ రోజుల్లో కులాలు ఒకటవుతున్నాయి తప్ప ప్రేమ పెళ్ళిళ్ళు ఎవరు చేయట్లేరు. ఎందుకంటే వాళ్ళ ఈగో ఒప్పుకోదు. నిజమేరా అబ్బాయి.